హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. గైస్, సక్సెస్ఫుల్లీ డే 19 కూడా స్టార్ట్ చేసేసాను. చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నట్టు డే అంటే 21 వరకు ఏ రోజు ఆపకుండా ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి, ఫుడ్ కంట్రోల్ చేసుకుందామని చెప్పేసి. సో అదైతే నేను రీచ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎంతమంది నాతో పాటు చేస్తున్నారో కూడా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక ఈ 21 డేస్ తర్వాత మళ్ళీ డైలీ చేస్తానా లేదనేది మీకు డే 21లో అయితే అప్డేట్ ఇస్తానన్నమాట. ఇక ఈరోజు విషయానికి వస్తే, మీకు డే 18లో అలాగే డే 17లో స్టోరీస్ అయితే చెప్పాను కదా. పార్ట్ 1 పార్ట్ 2 చెప్పేశాను. ఈరోజు అయితే ఫైనల్ పార్ట్ అయితే చెప్పేస్తాను. అర్జున్ కథ చెప్పుకుందాం అనమాట. ఆ తర్వాత అయితే ఇది శివరాత్రి రోజు తీసిన వీడియో. మేము శివరాత్రి ఎలా జరుపుకున్నాం ఏంటనేది కూడా ఫుల్ ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ గుజరాత్లో చాలా కొత్తగా ఉంటుంది. అది ఏంటి అనేది కూడా మొత్తం వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ శివరాత్రి ఎలా జరుపుకున్నాం ఏంటనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక స్టోరీ విషయానికి వస్తే, ప్రతి ఆత్మకి ఒక కథ అయితే ఉంటుందన్నమాట. కానీ ప్రతి కథకి ఎండింగ్ అయితే ఉండదు. ఇక అర్జున్ స్టోరీ విషయానికి వస్తే, అర్జున్ వచ్చేసరికి 3 years బ్యాక్ ఈ సేమ్ అపార్ట్మెంట్లోనే స్టే చేసేవాడు అనమాట. ఇక అతను వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఐటీ జాబ్ కోసం హైదరాబాద్కి అయితే వచ్చాడు. చాలా సైలెంట్ అంటే అందరికీ హెల్ప్ చేసే మంచి మనసున్న వ్యక్తి అనమాట. బిల్డింగ్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అంటే హెల్ప్ చేసేవాడు అతనే అవుతాడనమాట. ఒకరోజు ఎగ్జాక్ట్లీ 2:17 AM అర్జున్ నైట్ షిఫ్ట్ నుండి ఇంటికి వచ్చేసాడు. లిఫ్ట్లో ఎంటర్ అయ్యాక సడన్గా లిఫ్ట్ అనేది స్టక్ అయిపోయిందనమాట. కరెంట్ అనేది ఫ్లక్చువేషను, స్పార్క్స్, స్మోకు, ఫోన్లో సిగ్నల్ వీక్. బిల్డింగ్లో వచ్చేసరికి ఆ టైంలో గ్యాస్ లీకేజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అర్జున్ లిఫ్ట్లో స్టక్ అయ్యి స్మోక్ స్మెల్ నోటీస్ చేశాడు. తన ఫ్లాట్లో స్టవ్ ఆఫ్ చేయలేదు అని గుర్తొచ్చింది. ఇమీడియట్గా నైబర్స్కి కాల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ సిగ్నల్ లేదు అక్కడ. లిఫ్ట్లో అసలుకి చాలా వరకు సిగ్నల్ అనేది ఉండదన్నమాట. సో ఇంకా అలా తనకి లిఫ్ట్లో ఆక్సిజన్ కూడా తగ్గిపోయిందనమాట. లాస్ట్గా తన అమ్మకి మెసేజ్ పంపించాడు. ఏమని, అమ్మ నేను ఓకే, లవ్ యూ అని చెప్పి. కానీ ఆ మెసేజ్ కూడా తనకి సెండ్ అవ్వలేదన్నమాట. ఫ్యూ మినిట్స్లో లిఫ్ట్ యాక్సిడెంట్, ఎలక్ట్రిక్ షాక్, అర్జున్ లైఫ్ అక్కడే స్టాప్ అయిపోయింది. కానీ తన మైండ్లో ఒక రిగ్రెట్ మాత్రం మిగిలిపోయింది. నా వల్ల బిల్డింగ్కి ఏం జరగకూడదు అని చెప్పేసి. 3 years తర్వాత సేమ్ టైం సేమ్ బిల్డింగ్ గ్యాస్ లీక్ మళ్ళీ జరిగింది. కానీ ఈసారి అర్జున్ ఇన్కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ రోహిత్ ద్వారా కంప్లీట్ అయిందనమాట. ఈ స్టోరీ వచ్చేసరికి మీకు అర్థం కావాలంటే పార్ట్ 2 చూడాలి, అలాగే పార్ట్ 1 చూడాలి. ఆ 2 స్టోరీస్ కావాలంటే మన ఛానల్లో డే 17 డే 18 డేస్లో అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా వెళ్ళి ఆ 2 వీడియోస్ అయితే చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఈ వీడియోలో ఈ స్టోరీ అయితే అర్థమవుతుందన్నమాట. ఇక అర్జున్ ఆత్మ రివెంజ్ కోసం కాదు, రెస్పాన్సిబిలిటీ కోసం ఇక్కడే ఉందన్నమాట. ఎప్పుడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా తను దగ్గర అంటే ఆ చుట్టుపక్కల ఉండి సేవ్ చేస్తూ ఉంటాడనమాట. రోహిత్కి ఆ ట్రూత్ అర్థం చేసుకున్నాడు. నెక్స్ట్ డే ఆ లిఫ్ట్ వాల్లో స్మాల్ పేపర్ మీద స్టిక్ చేశాడనమాట. థ్యాంక్ యూ అర్జున్ అని రాసి స్టిక్ చేశాడు. ఇక ఆ రోజు తర్వాత నుంచి 2:17 AM మెసేజెస్ రాలేదన్నమాట. లిఫ్ట్ కూడా ఎప్పుడు అంటే మాల్ ఫంక్షన్స్ అవ్వలేదు, గ్యాస్ లీక్స్ జరగలేదు, బిల్డింగ్ అంతా సేఫ్గా ఉందన్నమాట. కొన్ని ఆత్మలు భయం కాదు, అవి మనకి తెలియని గార్డియన్స్లా పనిచేస్తాయి అన్నమాట. ఇన్కంప్లీట్ ప్రామిస్ కంప్లీట్ అయ్యాక అవి శాంతిగా వెళ్ళిపోతాయి. ఇక మీరు అర్జున్లో ఎవరైనా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే మీకు లైఫ్లో ఎవరైనా నమ్ముతారా లేదా అనేది ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి. ఇక పార్ట్ 3 స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎమోషనల్ సస్పెన్స్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకి రాబోయే వీడియోలో ఇలాంటి స్టోరీస్ చాలా అయితే చెప్పుకుందాం అనమాట. ఇక ఈరోజు విషయానికి వస్తే, శివరాత్రి కదా, సో అందుకని ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక రోజు వాకింగ్ విషయానికి వస్తే ఎప్పుడు పైకి వెళ్ళి చేస్తూ ఉంటాను కదా, కానీ ఒక 1 week నుంచి అయితే కిందకి వెళ్ళి వర్కౌట్ ఎక్కువైపోయిందనమాట. శశాంత్ గారు మార్నింగ్ 10కి కిందకి అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి అలా పైకి వస్తున్నాడు. అప్పటి వరకు నాకు ఫుల్ వాకింగే అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30 5కి అలా వెళ్తే 7:30కి పైకి వస్తున్నాడు అనమాట.
ఈ వాకింగ్ నాకు చాలా డబుల్ అయిపోతుంది. సో అందుకని మీకు మార్నింగ్ వాకింగ్ అనేది చూపించట్లేదు, ఈ వాకింగ్ సరిపోతుంది నాకు. ఇంకా వర్కౌట్స్ అయితే డైలీ చేస్తున్నాను. సో ఇక ఫుడ్ విషయానికి వస్తే చాలా కంట్రోల్ చేసుకున్నాను, నాకు నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. వెయిట్ బాడీ ఫ్యాట్ విషయానికి వస్తే తగ్గటం పక్కన పెడితే నాకైతే డైలీ ఈ రొటీన్ అయితే చాలా బాగా నచ్చింది, అలవాటైంది. చాలా మంచిగా ఎక్సర్సైజ్లు ఎప్పుడు చేయని దాన్ని కూడా చేస్తున్నాను. సో ఇదైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట, ఇది నా డైలీ రొటీన్ అవ్వటం. ఇక ఎక్సర్సైజెస్ అవి చేసేసి ఇక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకొని 10కి అలా మేము టెంపుల్కి అయితే 10 కాదు 9 అయింది. 9కి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను నేను, అంటే ఒక 1 ఇయర్ ముందు చూపించాను అనమాట. పోయిన శివరాత్రికి తీశాను వీడియో. అప్పుడు వచ్చేసి ఇంతమంది క్రౌడ్ లేరనమాట. ఈసారి కొంచెం క్రౌడ్ ఉన్నారు. అదే మన వైపు అయితే అసలు ఇలా నడవటానికి కూడా ప్లేస్ ఉండదు శివరాత్రికి, అంత క్రౌడ్ ఉంటారనమాట. ఇక్కడ కొంచెం అంత క్రౌడ్ అయితే లేరు. సో ఇలా టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి నేను ప్రసాదంగా చేసిన పాయసం అయితే తినేసాను. ఇక ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 1కి అయితే బయటకు వెళ్ళాం అనమాట. ఇక్కడ మేళా అని జరుపుతారు మన వైపు. ఎలా అంటే శివరాత్రికి తిరునాళ్ళలాగా జరుపుతారు కదా, అలా ఇక్కడ మేళా అని జరుపుతారంట. మేము ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఒక దగ్గరికి వెళ్తే అసలు ఫుల్ మాస్ అనమాట. ఇక కిందకి దిగితే ఇక మళ్ళీ రిటర్న్ వెంటనే కారు ఎక్కేసాము, వెళ్ళలేకపోయాం అనమాట లోపలికి. అసలుకి ఖాళీ లేదు. ఇంకా అక్కడ మనుషులు ఎలా అంటే అసలుకి నెట్టేసుకుంటున్నారనమాట. ఇక అందుకని పిల్లలతో ఇబ్బందులు అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము. వేరే దగ్గరికి వెళ్తే కొంచెం పర్లేదు, అక్కడ క్రౌడ్ ఉన్నారు కానీ కొంచెం డీసెంట్గానే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి పిల్లల్ని అక్కడ ట్రైన్ ఒకటి ఎక్కించి ఇంకా వాళ్ళని కొంచెం హ్యాపీ చేసి వచ్చాము. కాకపోతే అసలు ఎండ బీభత్సమైన ఎండ అనమాట. ఇంటికి వచ్చేసరికి బాగా హెడ్ఏక్ కూడా వచ్చేసింది. ఇక రాగానే రోటీ విత్ కింద ఒక ఆవిడ ఆ రోజు ఉపవాసం అనమాట. ఇక ఆవిడ రాజగిరి అండ్ ఆలు కర్రీ అయితే ఇచ్చిందనమాట. అది వచ్చేసరికి మనకి తోటకూర గింజలతో అయితే చేస్తారు, దాన్ని రాజగిరి అంటారు. ఇక మేమైతే అది తినేసాము, ఒక రోటీ ఒక రాజగిరి. సో అది అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇక ఆ డే 19 అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ డే 20లో అయితే కలుసుకుందాం.